అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కథలు. ఈరోజు మాఘపురాణం 15వ అధ్యాయమైన శిష్యుడు పశ్చాత్తాపం పొందుట గురించి చెప్పుకుందాం. సుబుద్ధియు అతని కుమార్తె ఆమె భర్త మొదలగు వారు మాఘస్నానం వలన కలిగిన ఫలము చేత సమస్త దోషములు పోగొట్టుకొని సుఖించిరని సాంబశివుడు పార్వతికి తెలియజేయగా తిరిగి నీలకంఠుణ్ణి పార్వతీదేవి ఇట్లు ప్రశ్నించాను. నాథ, సుబుద్ధి కుమార్తె వృత్తాంతమును ఆమూలాగ్రమముగా తెలియజేసిరి. మరి సుబుద్ధి శిష్యుడకు సుమిత్రుడేమయ్యాడు? అతడి స్థితిలో ఉన్నాడు, వివరించండి అని సాంబశివుణ్ణి కోరింది. అందులకు ఆ పార్వతీపతి ఇట్లు వివరించెను. సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగ క్రీడలు తేలియాడినది మొదలు అతనికి ఘోర పాపమంటెను. తాను చేసిన పాపమునకు ఫలితమును అనుభవించుచుంటిని గదా అని పశ్చాత్తాప మనస్కుడై గురువుగారి వద్దకు పోయి గురువు పాదములపై పడి, గురువర్య, నేను మహాపాపినైతిని. క్షణభంగురమైన తుష్ట కామవాంఛకు లోబడి నీ కుమార్తెయగు సుశీలతో కూడి తిని. అయినను అది నా దోషం కాదు. నేను పూజాద్రవ్యములు తెచ్చుటకు అడవికి పోవుచుంటిని. దారియందున్న ఉద్యానవనంలో నీ కుమార్తె చెలికత్తెలతో బంతులాట ఆడుచు నేను ఏకాంతంగా పోవుట చూచి నెమ్మదిగా నా వెంట వచ్చినది. నేను అటుల అడవి మధ్యకు పోయి ఒక కోనేటి వద్దనున్న చెట్టు కింద విశ్రమించగా నీ కుమార్తె మెల్లమెల్లగా నా చెంత చేరి నన్ను మంచి మాటలతో వంచించి తన కామవాంఛ తెలియజేసినది. నేనందులకు ఒప్పుకొనలేదు. నన్ను బలవంత పెట్టినది. నన్ను క్షమించమని చెవులు మూసుకొంటిని. ఇక లాభం లేదని, నాతో నీవు క్రీడించకుంటే నీ ఎదుటనే ప్రాణత్యాగం చేస్తానని చెప్పుసరికి నాకు భయం కలిగి నిజంగా ఆమె ప్రాణత్యాగమే చేసుకున్నచో మీరు నన్ను తప్పక దండించెదరని భయపడి ఆమెతో క్రీడించి ఆమె వాంఛను తీర్చితిని. ఇందు నా తప్పేమీయూ లేదు. అయినను నేను మహాపాపమును అనుభవించుచున్నాను. నేను కూడా పాపరహితుణ్ణి ఎలా కాగలనో సెలవీయండి అని బ్రతిమలాడెను. శిష్యుడు పలికిన మాటలు సుబుద్ధి విశ్వసించి తన కుమార్తె వలె తన శిష్యుణ్ణి కూడా పాపరహితుణ్ణి చేయనించి, సుమిత్ర, నీ పాపకర్మకు ప్రాయశ్చిత్తమున్నది. నీవును మా వలె పాపరహితుడివి కాగలవు. అది ఎలా అనగా, నీవు గంగానదీ తీరమునకు వెళ్ళి అచట 12 సంవత్సరాలు తపస్సు చేసుకొనుము. ఆ తపస్సుచే కలుగు ఫలితము వలన పాపము మబ్బు విడిపోయినట్లు నశించిపోవును. అప్పుడు నీవు ముక్తుడగుదువు అని శిష్యునితో చెప్పాను. ధన్యోస్మి, ధన్యోస్మి. మీ ఆజ్ఞ ప్రకారం నేనిప్పుడే ప్రయాణ సన్నద్ధుడగుచున్నాను అని గురువర్యులకు దండ ప్రణామములు ఆచరించి గంగానదీ తీరమునకు బయలుదేరను. అటుల ప్రయాణమై సాగిపోవుచుండగా మార్గమధ్యమున గుట్టలు, కొండలు, సెలయేళ్లు దాటి ఒక అరణ్య మధ్యమునకు వెళ్ళెను. అచట మనోహరమైన దృశ్యములను చూచెను. క్రూర మృగాలు, సాధు జంతువులు కలిసిమెలిసి తిరుగుచున్నవి. మయూరములు, సర్పములు విచ్చలవిడిగా తిరుగుచున్నవి. పరస్పర వైరుధ్యములు ఏమాత్రము కనిపించలేదు. అచట ప్రకృతి రమణీయత మనస్సుకు ఆనందమనరించుచున్నది. అట్టి ప్రాంతమందు ప్రయాసపడలిక తీర్చుకుందామని ఒక వటవృక్షము కింద విశ్రమించి నలుదిక్కులా పరికించి చూడగా ఒక ఆశ్రమం కనిపించినది. వెంటనే లేచి ఆశ్రమం వద్దకు వచ్చి తొంగి చూడగా ఆశ్రమంలో కొంతమంది పురుషులు, స్త్రీలు, బాలికలు కాషాయాంబరములు ధరించి రుద్రాక్షమాలలను త్రిప్పుచు శ్రీమన్నారాయణుని ఫలపుష్ప ధూపదీప నైవేద్యాలతో పూజించుచు మాఘపురాణ పఠనం చేయుచుండిరి. మధ్య మధ్య శ్రీహరి విగ్రహంపై అక్షతలు వేసి హరి హరి అని బిగ్గరగా కేకలు వేయుచు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహములతో పూజ చేయుచుండిరి. ఆ దృశ్యమంతటిని సుమిత్రుడు కనులారా గాంచెను. పూజ పూర్తి అయిన తర్వాత ప్రసాదము అందరూ సేవించిరి. బయట కూర్చొని ఉన్న సుబుద్ధికి కూడా ప్రసాదం ఇవ్వగా, స్వామి, మీరు ఆచరించినటువంటి వ్రతం ఎట్టిది? దీనివల్ల ఫలితం ఏమి కలుగును? మనుషుడు పాపరహితుడగునా? ఈ నా సందేహమును తీర్చండి అని వినయముగా ఆ మునిసత్తములను అడిగెను. పాపములచే పీడింపబడుతున్న సుమిత్రుని ప్రార్థన విని అచటనున్న మనుషులందరూ మాఘమాసమందు ఆచరించవలసిన ధర్మములను అతనికి వివరించుటకు గాను వారిలో ఒకరిని నియమించిరి. ఆ ముని కుమారుడు సుమిత్రునితో మాఘమాస మహత్యమును ఇట్లు వివరించెను. విద్యార్థి, మేము చేసినది మాఘమాసమందు ఆచరించవలసిన మాఘమాస వ్రతము. ఈ వ్రతము చేయుట వలన ఎటువంటి పాపములు చేసినను వాటన్నిటినీ నశింపజేయును. అనగా రౌరవాది నరక బాధలు వెంటాడుచున్నప్పటికీ ఈ వ్రతం చేసినంత మాత్రమున అవన్నీయు పెనుగాలికి ఎండుటాకుల్లాగా ఎగిరిపోవునట్లుగా
పాపములన్నీ నశించిపోవుట. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా ఆ దినము సూర్యోదయం ముందు ఒక నది యందు ఏ మనుజుడు స్నానం చేయునో అట్టి మనుజుడు శ్రీహరికి ప్రియుడగును. ఎట్టి దోషం లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘపురాణమును వినుచు ఆ మాసమంతయు నదీ స్నానమునర్చిన వారు వైకుంఠవాసులగుదురు. అలా చేయనివాడు, అసత్యం ఆడేవాడు, పెద్దలను గురువులను గౌరవించనివాడు, భక్తులను ఎగతాళి చేయువాడు, పరస్త్రీలను బలాత్కరించి చెరుచువాడు, చోరతత్వం చేయువాడు, బ్రహ్మహత్య చేయువానితో సమానుడు. అటులనే ఇండు తగలబెట్టుట, అబద్ధపు సాక్ష్యములు చెప్పటం, జనసమర్థముండ చోట మలమూత్ర విసర్జనములు చేయువాడు, గుర్రములను పశువులను కన్యలను ఇతరులకు అమ్మేవాడు మొదలైనవి చేయువారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానం. మరియు దైవ సంబంధమగు ధనమును అపహరించువాడు ఏ పుణ్యదినములలోనైనను శుచిగా స్నానం చేసి దేవుని ప్రార్థించని వాడు, దానమిచ్చెదనని వాగ్దానం చేసి ఇవ్వనివాడు, బంగారము వెండి రత్నములు సాలగ్రామములు దొంగలించువాడు, జాతిభ్రష్టులై జారచూరతత్వములు చేసి వేశ్య ఇంటికి తిరుగువాడు, వీరందరూ బ్రహ్మహత్యాది మహాపాతకములు చేసిన వారితో సమానులగుదురు. ఇవి కాక అన్న భార్యను, సోదరుని భార్యను, గురువు భార్యను, స్నేహితుని భార్యను కూడా రతిసల్పు వాడును, తనకన్నా వయసులో పెద్ద అగు స్త్రీతో రతిసల్పు వాడును, జీవహింసలు చేయువాడును, బీద ప్రజలను హింసించువాడును, దోపిడీలు చేయువాడును మహాపాతకులు. అట్టివారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానులు. ఇవి కాక తల్లిదండ్రులను హింసించువాడును, వివాహ సంబంధములు చెడగొట్టువాడును, నోరు లేని పసిపాపల దొంగలించి ఇతరులకు అమ్మువాడు, శరణుజొచ్చిన వారిని దండించువాడును, ధర్మకార్యములకు విఘ్నములు కలిగించువాడును, పరధనం అపహరించడం చేసినవాడు, చేసిన మేలును మరచిన కృతజ్ఞుడును, తాను తీర్థయాత్రలు చేయక అట్లు చేసిన వారిని చూసి ఎగతాళి చేయువాడును బ్రహ్మహత్య చేసిన వారితో సమానులగుదురు. గాన మేము ఆచరించిన వ్రతం మాఘమాస వ్రతం. ఈ వ్రతం చేయుట వలన మాకు ఏమాత్రమైనను పైన చెప్పిన మహాపాతకాలలో ఏ ఒక్కటి ఉన్నను అవి నశించిపోవును. ఇది ముమ్మాటికి నిజం. అందుచేతనే మేమందరం మాఘమాస వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించుచున్నాము. మాఘమాసం ప్రారంభం కాగానే సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికి నదికి పోయి స్నానం చేసి సూర్యునికి నమస్కరించి నీళ్లు విడవవలెను. తరువాత విష్ణు మందిరంనకు పోయి శ్రీహరికి పూజ చేసి తులసి తీర్థం ప్రసాదం పుచ్చుకోవలెను. ఆ విధంగా మాసాంతం వరకు ఏ మనుజుడు ఆచరించునో అట్టివాడు అశ్వమేధ యాగం చేసినంత ఫలితం కలుగును. మాఘమాసమునకు శ్రీహరియే అధిదేవత గాన ఈ మాసమందు ఆచరించిన స్నానం వల్ల కలుగు ఫలితం నిచ్చువాడు కూడా ఆయనే గనక ఆ వైకుంఠవాసుడగు శ్రీహరిని పూజించవలెను. ఒకవేళ నదీ తీరం నందు కానీ చెరువు దగ్గర కానీ విష్ణు మందిరం లేకపోయినచో విష్ణుమూర్తి విగ్రహమైనను గాని లేక విష్ణు పటమైనను గాని తీసుకొని వెళ్ళి నదీ తీరమందు తులసీ దళంతోనూ కస్తూరి గంధము, అగరు, ధూప దీప నైవేద్యము, ఫలపుష్ప తాంబూలాదులతో పూజించి పురాణ శ్రవణం గావించవలయును. ఈ విధంగా మాసమంతా చేసి మాసాంతమున ఒక సద్బ్రాహ్మణుడికి వస్త్రములు బంగారము దక్షిణ ఇచ్చి సంతృప్తిగా పిండి వంటలతో భోజనం పెట్టాలి. ధనమున్నవారు బ్రాహ్మణ సమారాధన చేసిన ఎడల ముక్కోటి దేవతలు సంతోషించుటయేగాక యముడు కూడా తన దూతలను పంపజాలడు, పునర్జన్మ కలుగదు. ఈయన వచనములు అసత్యములు కావు. ఇప్పటి వరకు మాఘస్నాన ఫలితమంతయు విన్నావు కదా. ఇక మాఘమాసం 3 దినములలో మాత్రమే ఉన్నది గాన ఈ 3 దినములలోనూ ఈ నదిలో స్నానం చేసి పూజా కార్యక్రమమునకు సంసిద్ధుడవు కమ్ము అని ఆ మునీశ్వరుడు తెలియజేశాను. అంతటా సుమిత్రుడు తన గురువకు సుబుద్ధి తన పాప పరిహారార్థము గంగా నదీ తీరమునకు పోయి తపస్సు చేసుకోమని చెప్పారని మునీశ్వరుడితో చెప్పగా మరలా ఆ ముని ఇట్లు చెప్పారు: నీ గురువు చెప్పిన విషయం యథార్థం. నీవు గురుపుత్రికతో కూడి రతిసల్పినావు. అందు నీ దోషమేమీయూ లేకున్నను మహాపాపం మాత్రం సంక్రమించినది. అది నిన్ను వెంటాడుచూనే ఉంటుంది. తరుణోపాయం చేయనిచో ఈ జన్మలోనూ మరు జన్మలోనూ కూడా నరక బాధలు తప్పవు. గాన ఈ మాఘమాసమందలి 3 దినములైనను స్నానము చేసి శ్రీహరిని పూజించుము. తరువాత నీవు గంగా నదీ తీరమునకు పోయి నీ గురువు చెప్పిన విధంగా భక్తితో తపస్సు చేసిన ఎడల నీవు జన్మరాహిత్యమును పొందగలవు.
నీవు ఇంద్రియములన్నింటినీ బంధించి ఏకాగ్రచిత్తముతో లక్ష్మీనారాయణుని ధ్యానించు అని ఉపదేశించగా సుమిత్రుడు అచట 3 దినములుండి మాఘస్నానములు చేసి నదీ తీరమందలి విష్ణువును పూజించి పురాణ పఠనమును గావించెను. తదనంతరం ఆ ఆశ్రమవాసులకు నమస్కరించి గంగా నదీ తీరమునకు తపస్సు చేయుటకై వెళ్ళిపోయెను. ఇంతటితో మాఘపురాణం 15వ అధ్యాయం సంపూర్ణం. మరలా 16వ అధ్యాయంతో కలుసుకుందాం.